రోజు అత్తమ్మే పూజ చేస్తారు, కానీ ఈరోజు నేను పూజ చేస్తానని చెప్పాను. సో నాకెందుకో పూజ చేసిన రోజు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే సోమవారం నేను ఫాస్టింగ్ కదా, ఎందుకో ఎప్పుడైనా ఒకసారి పూజ చేయాలనిపిస్తుంది, కానీ ప్రతిరోజు వీలవ్వదు, ఎందుకంటే మాది షాప్ కాబట్టి. ఈరోజు నేనేం మాట్లాడాలనుకుంటున్నానంటే, అసలు అమ్మ నాన్నల విలువ బిడ్డలకి పెళ్ళి అయిన తర్వాతే తెలుస్తుంది. అమ్మ నాన్నలతో ఉన్నప్పుడు అస్సలు తెలియదండి పిల్లలకి. పెళ్ళి చేసి నాకు అన్ని విధాలుగా చేసింది మా అమ్మే అండి. నిజంగా మా అమ్మ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. అసలు అమ్మ ఉన్న వాళ్ళకి అమ్మల విలువ తెలియదు, అమ్మ లేని వాళ్ళకి అసలు అమ్మ విలువ తెలుస్తుంది. పెళ్ళయ్యాక మరీ అంటే ఆ అమ్మని ఎంత మిస్ అవుతున్నాం అనేది పెళ్ళయిన తర్వాతే తెలుస్తుంది. సో వెళ్ళాలన్నా వీలవ్వదు, ప్రతి దానికి మనం అడిగేసి వెళ్ళాలి, ఇక్కడ చూసుకోవాలి అక్కడ చూసుకోవాలి. పెళ్ళయిన తర్వాత అన్నీ మారిపోతాయి. సో ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడము, మనకు నచ్చినన్ని రోజులు ఉండడం అస్సలు వీలవ్వదు. పెళ్ళయిన తర్వాత మనం అమ్మ వాళ్ళ కోసం ఏమి చేయాలనుకున్నా డిసైడ్ అవ్వండి. మీరు ఎవరైనా సరే అమ్మ కోసం కానీ నాన్న కోసం కానీ మీరు ఏదైనా చేయాలనుకుంటే పెళ్ళికి ముందే చేసుకోండి. పెళ్ళయిన తర్వాత అసలు ఏది వీలవ్వదండి. వాళ్ళ కోసం మనం ఏమి చేయాలనుకున్నా చాలా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో చాలామందికి ఉంటుంది, నాకు ఉంది అని నేను చెప్పట్లేదు, చాలా వరకు చాలామందికి ఉంటుంది. సో అమ్మ నాన్న కోసం ఏం చేయాలనుకున్నా పెళ్ళికి ముందే చేయాలి. పెళ్ళి తర్వాత మనకు అసలు ఏది వీలవ్వదు. సో వాళ్ళ మీద మనం చూపించే కన్సల్ట్ మాత్రం పెళ్ళికి ముందే ఉంటుంది, పెళ్ళి తర్వాత అస్సలు ఉండదు. ఏం చేయాలనుకున్నా చేయలేం, ఎవరో ఒకరు ఉంటారు. అది నేను ఒక యూట్యూబర్ని చూశాను, పెళ్ళి అయిన తర్వాత తన హస్బెండ్ సపోర్ట్తోని వాళ్ళ నాన్నకి ఒక గిఫ్ట్ ఇచ్చింది, వాళ్ళ అమ్మకి, సో వాళ్ళ అన్నయ్యకి. అలాంటి హస్బెండ్ ఉంటే తను కూడా అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఎనివే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేనున్నానని చెప్పట్లేదు, ఎందుకో ఈరోజు అమ్మ గురించి మాట్లాడాలనిపించి నేను వీడియో అయితే చేశాను. సో మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో నేను చెప్పలేను. ఇప్పటికీ అమ్మకి ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, నేనైతే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసింది మాత్రం అమ్మ కోసమే. ఏదో ఒక సక్సెస్ అవ్వాలి, నా వంతుగా నేను అమ్మకి ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి నేను ఈ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. నిజంగా అమ్మ కోసం ఆ దేవుడి దయ వల్ల నేను బయటికి వెళ్ళి వేరే ఏది చేయలేను. సో పెళ్ళైన తర్వాత ఇంట్లో ఉండాలి, తప్పదు. ఇంట్లో చూసుకోవాలి, ఇంట్లో పిల్లలు భర్త అత్తమ్మ వాళ్ళందరినీ చూసుకోవాలి. బయటికి వెళ్ళలేను కాబట్టి ఇంకా ఇంట్లోనే ఇలాంటి చిన్నగా ఏదన్నా ట్రై చేయాలి. చాలామంది యూట్యూబ్లో వీడియోస్ పెట్టి చాలామంది యూట్యూబర్స్ సక్సెస్ అయ్యారు. సో నాకు ఈ చిన్న ఆశ ఏంటంటే, అమ్మకు నా వంతుగా ఒక చిన్న చీర గిఫ్ట్గా ఇచ్చినా నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే ఆ పెళ్ళికి ముందు వాళ్ళ డబ్బులే మన దగ్గర ఉంటాయి. సో వాళ్ళ డబ్బులతోని మనం గిఫ్ట్ ఇవ్వడం పెద్ద గొప్పేం కాదు. సో నేను పెళ్ళి అయిన తర్వాత నా సొంతంగా నేను ఏదైనా ఒక మంచి చీర గిఫ్ట్ ఇవ్వాలని నా ఆశ. సో ఎప్పటికి నెరవేరుతుందో వెయిట్ చేయాలి. ఇంకా చాలా ఉంది. అసలు అమ్మ ఎంత కష్టపడిందంటే చిన్నప్పటి నుంచి మా ముగ్గురి కోసము, మా బ్రదర్స్ నా కోసము చిన్నప్పటి నుండి కష్టపడుతూనే ఉంది. ఇప్పటికీ కూడా చాలా కష్టపడుతుంది అమ్మ. అసలు మా అమ్మ లేకపోతే మేము లేమనిపిస్తుంది ఒక్కొక్కసారి. నాకు అసలు ఇప్పుడు మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా ఏడుపు వస్తుంది. నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టింది మాత్రం నా కోసం, నేను సక్సెస్ అవ్వాలి. నాకు వచ్చిన దాంట్లో నేను సంపాదించుకున్న అమౌంట్లో నుంచి అమ్మ కోసం ఏదన్నా చిన్న చీర గిఫ్ట్ ఇచ్చినా సంతోషమే. అమ్మ మన దగ్గర నుండి ఏది ఆశించదు, బట్ అది ఇవ్వాలని మనకు ఉంటుంది కదా ఆ ఆలోచన, కానీ అది ఇచ్చినప్పుడు వాళ్ళ ఆనందం ఉంటుంది కదా. సో దానికోసం నాకు ఏదైనా ఇవ్వాలి అన్న ఫీలింగ్తో నేనైతే యూట్యూబ్ ఛానల్ కూడా నా కోసం పెట్టుకున్నాను. బట్ నేను సక్సెస్ అవ్వాలి, అందరిలా నేను కష్టపడుతున్నాను కదా. చూద్దాం ఎంతవరకు నా ఈ ఛానల్ అనేది సక్సెస్ అవుతుందో. నేను ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అయితే అమ్మకి ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తే ఖచ్చితంగా ఒక వీడియో అయితే తీసి పెడతాను. ఐ హోప్ నేనైతే మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నేను నెరవేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు మండే కాబట్టి నేను ఈరోజు విగ్రహాలన్నీ క్లీన్ చేసి దేవుడికి ప్రతిమలన్నిటికీ బొట్టు పెట్టి వత్తి చేసి పూజ అయితే చేశానండి. మాది షాప్ కాబట్టి అసలు రోజు పూజ చేయాలంటే మాత్రం అస్సలు వీలవ్వదు. సో ఏదో ఒక్క రోజు నాకు వీలైనప్పుడు నేను ఖచ్చితంగా పూజ చేయాలని నాకు ఉంటుంది.
బట్ నాకు మా ఆయనకి మార్నింగ్ టిఫిన్ చేయాలి, ఇంకా అసలు వీలవ్వదు. ఇటు పూజ చేస్తే టిఫిన్స్ చేయడానికి వీలవ్వదు. సో అందుకే నేను ఇలా ఏదో ఒక రోజు వీలు చూసుకొని మాత్రం నేను పూజ చేస్తాను. ఇంకా రెగ్యులర్గా అత్తమ్మే పూజ చేస్తారు. ఇంకా నేను ఇవన్నీ అయితే పూజ అయితే నేను మెల్లిగా ఒక గంటన్నర అయితే పట్టింది నా పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. సో ఈరోజు మండే, ఇంకా రేపు మేబీ నేను చేద్దాం అనుకున్నాను, బట్ చేయలేదు ఈరోజు. ఇది నిన్నటి వీడియో, మండే, ఈరోజు ట్యూస్డే. సో చేయాలనుకున్నాను కానీ చేయలేదు. అత్తమ్మ ఇంకా పూజ అయితే కంప్లీట్ చేశారు. సో నిజంగా చెప్తున్నా, పెళ్ళికి ముందు మనం ఎన్ని గోల్స్ పెట్టుకుంటామో పెళ్ళి అయిన తర్వాత అవేవి నెరవేరవండి. అది ఏదైనా కావచ్చు. అందుకే అసలు అన్నీ సెట్ అయిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలి. బిఫోర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఆల్రెడీ చూస్తున్నాను. హ్యాపీగా ఉన్నాను, కానీ నేను అనుకున్నది ఏది చేయట్లేదన్న బాధలో మాత్రం ఉన్నాను. సో నాలాగే చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలి, బయటికి వెళ్ళనివ్వరు, చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవాలని చెప్పేసి చాలామంది యూట్యూబర్ అయితే పెట్టుకున్నారు. అందులో నేను ఒకదాన్ని. సో నేను నా ఛానల్ స్టార్ట్ చేశాను, ఈ ప్రవీణ్య ఛానల్ అనేది. సో ఈ నా ఛానల్ సక్సెస్ అవ్వాలి, నేను అందరిలాగే ఒక యూట్యూబ్లో మంచి డబ్బులు సంపాదించుకోవాలన్న ఆశ. సో ఫైనల్ ఏమవుతుందో తెలీదు. ఇప్పుడైతే కష్టపడుతున్నాను. ఇవి అసలు నాకు వీడియోస్ తీయడానికి కూడా ఇంట్లో నిజంగా అంటే వీలవ్వదు. ఇది భయంగా తీస్తూ ఉంటాను. అంటే ఏమంటారో, ఆయనకి తెలిస్తే ఏమంటారో, అత్తమ్మకి తెలిస్తే ఏమంటారో అని. సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు ఏమంటారో తెలీదు. సక్సెస్ అయిన తర్వాత మరి నాకు సపోర్ట్ చేస్తారో లేదో తెలియదు. అందుకే నేను సక్సెస్ అయ్యే వరకు చెప్పొద్దని చెప్పేసి ఇంకా నేను ఓన్గా ఇలా ఎవరికి తెలియకుండా వీడియోస్ తీస్తూ, ఎవరు లేనప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ ఇలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మెల్లిమెల్లిగా గంటన్నర అయితే పట్టిందండి. సో చాలా అనుకున్నాను, వీడియో తీసి నేను చాలా మాట్లాడాలి, చాలా షేర్ చేసుకోవాలనుకున్నాను. బట్ మాట్లాడేటప్పుడు నాకు అన్ని డిస్టర్బెన్స్ వచ్చి అసలు ఏం మాట్లాడాలి, ఏం చేయాలో కూడా నాకు నిజంగా అర్థం కావట్లేదు. సో ఇదండి ఈరోజైతే నేను చేసుకున్న పూజ. అండ్ మీ అందరికీ అమ్మ అంటే ఇష్టం కదా. సో చాలామందికి అమ్మ అంటే ఇష్టం లేనిది ఎవ్వరికి ఉండదు. సో అందరికీ అమ్మ అంటే చాలా ఇష్టము. సో మీ అమ్మ కోసం పెళ్ళికి ముందు మీరేమైనా గిఫ్ట్ ఇచ్చారా, లేకపోతే పెళ్ళి అయిన తర్వాత కూడా గిఫ్ట్ ఇచ్చారా? మీరైతే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అమ్మ అంటే ఇష్టం లేనిది ఎవ్వరికీ ఉండదు. సో ఏదో ఒక రోజు అమ్మ కోసం గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో నేను నా యూట్యూబ్లో వచ్చిన మనీతోనే, నా సొంత మనీతో అమ్మకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి. సో ఫస్ట్ పేమెంట్ వస్తే మాత్రం అత్తమ్మకు కూడా ఒక మంచి శారీ కూడా తీసుకుంటాను. అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ఎవ్వరికీ తెలియకుండా చేశాను. సక్సెస్ అయితే మాత్రం అందరికీ చెప్పాలనుకుంటున్నాను. సో యూట్యూబ్ సక్సెస్ అయ్యే వరకు ఎవ్వరికీ తెలియకూడదు అని నేను అనుకుంటున్నాను. ఈ తెలియకుండా వీడియోస్ చేయడం కూడా చాలా ఇబ్బంది. ఎవరు ఏమనుకుంటారో, ఎప్పుడు ఫోన్ చేతిలోనే ఉంటుంది, వేరే ఏం పని చేయట్లేదని ఎక్కడ ఏమనుకుంటారో అన్న భయం కూడా నాలో చాలా ఉంది. మ్యాక్సిమం కవర్ చేసుకుంటున్నాను, కానీ ఒక్కోసారి అత్తమ్మ చూస్తున్నారు ఏం చేస్తుంది, ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటుందని చెప్పేసి నన్ను 2-3 సార్లు అన్నారు కూడా. అయినా నేను జస్ట్ ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే నేను సక్సెస్ అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది, ఓహో అందుకేనా ఇవాళ ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంది అని చెప్పేసి తను కూడా అనుకుంటుంది కదా. సో అందుకని నేనైతే ఎవరు ఉన్నప్పుడైతే వీడియోస్ ఏం చేయట్లేదు, ఎవరు లేనప్పుడే వీడియో తీసి, ఇప్పుడు ఈ పూజ చేస్తున్న మొబైల్ తీసుకొని వచ్చి రూమ్లో పెట్టుకొని పూజ చేసిన తర్వాత వీడియో తీస్తూ ఉన్నాను. నాకు అప్పటికి భయం వేస్తుంది, అత్తమ్మ అటు ఇటు వెళ్తున్నారని చెప్పేసి. సో ఆ దేవుడి దయ వల్ల నా యూట్యూబ్ ఛానల్ కూడా నిజంగా సక్సెస్ అయ్యి హ్యాపీగా ఉండాలి, అందరినీ హ్యాపీగా ఉంచాలని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఆ దేవుడి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను సక్సెస్ అయ్యాను అన్న వీడియో కూడా నేను అప్లోడ్ చేయాలి. సో అప్పటి వరకు నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఒక టెక్ ఛానల్ చూశాను, షార్ట్స్ పెడితే త్వరగా 3 మిలియన్ 10 మిలియన్స్ రావు 3 మంత్స్లో. సో డైలీ వీడియోస్ అప్లోడ్ చేయండి అని నేను ఒక వీడియో చూశాను. సో అందుకనే నేను ఇలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ మీరు కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి, మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.